ప్రజాకర్షక పథకాలకు తెరదించాం. అంటే ఈ ఫ్రీ బీసు ఫ్రీ స్కీమ్లకు తెరదించినామని చెప్తున్నాడు. ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రజాకర్షక పథకాలకు తెరదించాం. కేంద్ర బడ్జెట్ గురించి, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. అంతరాలు సరిచేస్తున్నారట. ఏం అంతరాలు ఉన్నాయి? ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. సరే, బడ్జెట్ కాబట్టి ఆర్థిక అంతరాలు ఉన్నాయి ప్రజల మధ్య. ప్రజలంటే ఎవరు? అందరూ. దేశంలో ఉన్న పెద్దోడు, బలిసినోడు, పేదోడు, మిడిల్ క్లాస్ అందరి మధ్య ఆర్థిక అంతరాలు ఉన్నాయి. పైనోడు ఇంకా పైకి పోతున్నాడు, పైకంటే ఇంకా బాగా సంపాదిస్తున్నాడు. కిందున్నోడు ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తున్నారట వాళ్ళు. మరి ఇప్పుడు లెక్కలు చూస్తే ఈ దేశంలో సంపద దాదాపుగా 50 to 60% సంపద కేవలం గుప్పడి మంది చేతుల్లో ఉంది. సరే, చాలామంది 90% సంపద 10% వాళ్ళ చేతుల్లో ఉంది అంటారు. కానీ ఎంత మనం లెక్కలేసినా, ఎంత తక్కువగా లెక్కలేసినా దాదాపు 60-70% సంపద కేవలం గుప్పడి మంది చేతుల్లో ఉంది. మరి ఈ ఆర్థిక అంతరాన్ని ఎక్కడ తీసేయడానికి ప్రయత్నించినాం మనం? ఇంకా మాట్లాడండి, చూడండి. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. తదుపరి ప్రస్థానానికి కేంద్ర బడ్జెట్ ఊతమియ్యబోతున్నదట. వికసిత భారత్కు ఇది పునాది అట. వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు. తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూర్చిరట. నా ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే ఉన్నాయట. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఇప్పుడు భవిష్యత్. ఒక ఫ్యామిలీ ఉందండి, భార్య, భర్త, 2 పిల్లలు. వాళ్ళ ఆ కుటుంబానికి భవిష్యత్ ఎవరు? ఆ పిల్లలు. ఆ పిల్లలకు భవిష్యత్ అంటే ఏం చేయాలి? ఆ పిల్లల్ని ఏం చేయాలా? బాగా చదివించాలి. బాగా చదివించాలి, ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చూసుకోవాలి. అంతే కదా? అంతకుమించింది ఏమన్నా ఉందా? అంటే ఏం కావాలా? విద్య కావాలా, వైద్యం కావాలా? ఈ దేశంలో విద్య, వైద్యం ఏ పరిస్థితిలో ఉన్నాయో మరి సార్ని పీటీఐ జర్నలిస్ట్ మరి అడిగిర్రా? ఆయన అడిగితే చెప్పలేదా ఏందో మనకు తెలియదు. ఏమంటున్నాడు? ఇది దీర్ఘకాలిక దృష్టితో ఈ బడ్జెట్ని రూపొందించబడింది అన్నది. మరొక కుటుంబము, ఆ ఫ్యామిలీ తన పిల్లల భవిష్యత్తు అంటే చదువు మీద ఫోకస్ చేస్తుంది. ఏమైనా ఇబ్బంది రాకుండా ఆరోగ్యం మీద దృష్టి పెడుతుంది. ఒకవేళ ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకుంటుంది. ఇదే కదా భవిష్యత్తు. ఇంక అంతకుమించి ఏమైనా ఉందా?